తెలుగుదేశం పార్టీ చాలా సగర్వంగా ప్రచారం చేసుకుంటున్న అంశం ఇది. తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ ఫోటోని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో చూస్తే మంచి కలర్ ఉన్న ఉల్లిగడ్డల్ని ఒక బుట్టలో పెట్టి పెట్టారు. ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 సీఎం చంద్రబాబు గారి కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల హర్షాతిరేకాలు. ప్రభుత్వంపై సుమారు 100 కోట్లు అదనపు భారమని పెట్టారు. చూసే వాళ్ళకి ఎవరైనా సరే ఈ ఇమేజ్ చూసినా, ఈ ప్రచారం చూసినా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారు కదా. హెక్టార్కు 50,000, హెక్టార్ అంటే 2.5 ఎకరా, అంటే అప్పుడు ఎకరాకి 20,000 రూపాయల చొప్పున ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకి ఇస్తూ ఉన్నారంటే చాలా గొప్ప విషయమే కదా అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం తీసుకోలేదు. తన బాధ్యత నుంచి తప్పుకొని రైతుల్ని మళ్లీ ప్రైవేట్ మార్కెట్కు వదిలేయడానికి తీసుకున్న నిర్ణయం అన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా లోతుగా వెళ్లి పరిశీలన చేస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకు హఠాత్తుగా హెక్టార్కు 50,000 అంటే ఎకరాకి 20,000 రూపాయల చొప్పున ఉల్లి రైతులకు ఇవ్వాలి అన్న ఇంత నిర్ణయం తీసుకున్నారు? ఈ స్థాయిలో ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారంటే కారణం ఒకటే. ఉల్లి రైతులు ధరలు పడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం తొలి దశలో ఏం చెప్పింది? కొద్ది రోజుల క్రితం రైతులు ఎవరు భయపడద్దండి, ఆందోళన చెందొద్దండి, ఎంత పంట వచ్చినా సరే మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకి 1,200 రూపాయలు చెల్లించి మరి కొంటుంది అని చెప్పారు. అంటే 100 కేజీలకి 1,200 రూపాయలు క్వింటాకి కొనుగోలు చేస్తుంది. ఎంత వచ్చినా మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే ఆ విధంగా కొనుగోలు చేస్తే 1,200 రూపాయల చొప్పున క్వింటాకు 1,200 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తే ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది, కానీ రైతులకు మంచి జరుగుతుంది. కానీ ప్రభుత్వం డబ్బులు మిగిల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఈ కొత్త ఐడియాని తీసుకొని వచ్చింది మళ్ళా తెరపైకి. జస్ట్ ఎకరాకి 20,000 ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనేది. ఎలా అంటే ఒక్కో ఎకరాలో ఉల్లి దిగుబడి దాదాపు 100 క్వింటాలు ఉంటుంది. క్వింటాల్ అంటే 100 క్వింటాలు పండితే ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా క్వింటాకు 1,200 రూపాయల చొప్పున చెల్లించుకుంటే ఒక్కో ఎకరాకు 1,20,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక ఎకరా ఉల్లి సాగు చేసిన రైతుకు 1,20,000 రూపాయలు అందుతుంది. అంత చెల్లించడం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్ట్ సింపుల్ గా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఎకరాకి 20,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం. పైగా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారే చెప్పారు చాలా క్లియర్ గా కూడా, మళ్ళీ ఎక్కడ రైతులు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఆర్థిక ఇబ్బందులున్న రైతుల్ని ఆదుకోవాలని హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. రేపటి నుంచి కీలకమైన పాయింట్, రేపటి నుంచి మార్కెట్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేయదు. రైతులు ఆందోళన చెందొద్దండి. అంటే ఇంకా మేము కొనుగోలు చేయము అంటే ఇదివరకు చెప్పారు కదా క్వింటా 1,200 రూపాయల చొప్పున కొంటామని, ఇక మేము కొనుగోలు చేయము. కోసిన ఉల్లి ఆరబెట్టి గ్రేడింగ్ చేసి ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. అంటే ఇక మీరు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే అమ్ముకోవాలి. గ్రేడింగ్ వచ్చినా ఎంత రేట్ వచ్చినా మేము మాత్రం ఇక రేపటి నుండి కొనుగోలు చేయమని చెప్పేశారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదు అంటే ఇదిగో మేము హెక్టార్కు 50,000 అంటే ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం కాబట్టి ఇక మేము కొనుగోలు చేయడం లేదని అచ్చెన్నాయుడు గారు చెప్తున్న ఉద్దేశం. కానీ గతంలో చెప్పినట్టు క్వింటాకు 1,200 రూపాయలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వచ్చి ఉంటే ఒక్కో రైతుకు ఎకరా మీద 1,20,000 రూపాయలు వచ్చి ఉండేది. సరే ఆ 20,000 రూపాయలు పక్కన పోయినా 1,00,000 రూపాయలైనా మిగిలేది. కానీ ఇప్పుడు ఉల్లిని 100 రూపాయలు కూడా కొనడం లేదు క్వింటాని ఎవరు కూడా. ఇలాంటి సమయంలో మేము కేవలం ఎకరాకి 20,000 రూపాయలు ఇస్తాం అంతే అని చెప్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకోవడానికి, విపరీతంగా డబ్బులు మిగిల్చుకోవడానికి, రైతులకు అధికంగా సాయం చేయడానికి ఇష్టపడకపోవడమే కారణం అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రెండే, మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు 1,200 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ వచ్చింటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి కనీసం 1,00,000 రూపాయలన్నా రైతుకు లాభం వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఎకరాకి 20,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. చూసే వాళ్ళకి మాత్రం అసలు సింపుల్ గా ఎకరాకు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తోందంటే ఎంత గొప్ప విషయం అని అనుకుంటారు. కానీ ఇక పైన మేము కొనుగోలు చేయము, మీరు గ్రేడింగ్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోండి అని కూడా మంత్రి చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 1,00,000 రూపాయలు చొప్పున సాయం చేసి వాళ్ళని ఆదుకోవడానికి, ఉల్లి రైతులను ఆదుకోవడం ఇష్టం లేక కేవలం 20,000 రూపాయలు ఎకరాకి ఇచ్చేసి చేతులు దులుపుకుంటోంది.